అసలు ఏం జరుగుతుంది? మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చాను? అది కూడా సేమ్ డ్రెస్లో. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చానంటే సార్, నేను కేపీని మాట్లాడుతున్నాను. చెప్పు. సార్, మీరు చెప్పినట్టే ఆ డ్రీమ్ క్యాచర్, బావి, కళ, అందులో నిజంగానే నేను ఇరుక్కుపోయినట్టున్నాను సార్. ఏం జరిగిందో వివరంగా చెప్పు. సార్, నేనెప్పుడు నిద్రపోయినా ఒకే కళలో ఒకే చోటుకెళ్ళి ఇరుక్కున్నాను సార్. ఆ చోటు ఎంతో భయంకరంగా ఉంది. అక్కడ ఒక దయ్యం కూడా ఉంది సార్. నేను దీని గురించి ఒక బుక్ లో చదివాను. అది ఒక శపించబడ్డ డ్రీమ్ క్యాచర్. అందువల్లే నీకు ఒకే డ్రీమ్ మళ్ళీ మళ్ళీ వస్తోంది. ఆ డ్రీమ్ నుంచి నువ్వు బయటపడాలంటే ఆ చోట్లో ఒక డ్రీమ్ కీ ఉంటుంది. దాన్ని నువ్వు వెతకాలి. అలా చేయకపోతే? నేను ఇంతకు ముందు నీకు చెప్పినట్టుగా డ్రీమ్ లో నీ ప్రాణాలకు ఆపద ఏర్పడచ్చు. సార్, పీడకలలు రాకుండా ఐడియా ఇస్తారనుకుంటే ఏదో కామెడీ చేస్తున్నారేంటి? ఇప్పుడేంటి సార్, కలే కదా. కళలో ప్రాణానికి ఆపదొచ్చినా రియల్లో నిద్రలేస్తే సరిపోతుంది. కన్నప్ప,
నేను చెప్పింది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నువ్వు ఈరోజు నిద్రలోంచి ఎలా మేల్కొన్నావు? నేను లోపలున్నప్పుడు ఒక ఆకారం నా మీదకి వచ్చింది. నేను భయపడి తప్పించుకోకపోతే అప్పుడు జారిపడి ఒక పెట్టి మీద పడ్డాను సార్. కానీ అక్కడ నిజంగానే దెబ్బ తగిలినట్టు ఒకటే నొప్పి. సార్, కల్లో దెబ్బ తగిలిన చోట నిజంగానే దెబ్బ తగిలింది. ఎస్, అదే నేను చెప్పాను. డ్రీమ్లో ఏం జరిగితే నిజ జీవితంలోనూ అదే జరుగుతుంది. ఒకవేళ డ్రీమ్లో నువ్వు చనిపోయావనుకో, నిజంగానే చనిపోతాను. సార్, ఒక్క నిమిషం. సార్, మీరు చెప్పేవన్నీ నిజాలే సార్. నేను కలలో షర్టు చిరిగింది, ఇప్పుడు నిజంగానే చిరిగే ఉంది సార్. సార్, నేను వెంటనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్, ప్లీజ్. ఓకే, నేను చెప్పే ఆ డ్రీమ్కి నువ్వు వెళ్లే చోటుకి సంబంధం లేకుండా ఉంటుంది. నువ్వు ముందు ఆ కీని కనిపెట్టు. ఆ తర్వాత నువ్వేం చేయాలో నేను చెప్తాను. నేను ఎందుకు ఆ డ్రీమ్ క్యాచర్ని తీశాను? ఆ డ్రీమ్ క్యాచర్ని ఎవరి కంట్లోనూ పడకుండా సేఫ్గా ఉంచు. ఎందుకంటే నీలాగే వేరే ఎవరైనా అందులో ఉన్న ఫెదర్ని పీకితే వాళ్ళు నిద్రపోయాక నీతో పాటు కలలో ఆ భయంకరమైన చోట్ల ఇరుక్కుపోతారు. అయితే మీరు కూడా ఆ ఫెదర్ని పీకి డ్రీమ్లోకి వస్తారా సార్? నేను నీకు ఏ హెల్ప్ అయినా చేస్తాను. అంతా బయట నుంచి. వస్తాడనుకున్నానే. ఆ స్పిరిట్కి నువ్వు వచ్చేది పోయేది తెలియదు. అందుకని కీని శబ్దం రాకుండా సైలెంట్గా వెతుకో. ఆల్ ది బెస్ట్. ఏదో ఐఏఎస్ ఎగ్జామ్ రావడానికి వెళ్తున్నట్టు ఆల్ ది బెస్ట్ ఒకటి. వస్తాను సార్. నీలాగే వేరే ఎవరైనా అందులో ఉన్న ఫెదర్ని పీకితే వాళ్ళు నిద్రపోయాక నీతో పాటు కలలో ఆ భయంకరమైన చోట్ల ఇరుక్కుపోతారు. మన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నట్టున్నాడు రా. అన్నా, ఏంటి పైనుంచి కింద వరకు స్కాన్ చేస్తున్నావు? బాక్సింగ్ ట్రైనింగ్ వెళ్తున్నా. అవును, డబ్బులు ఎక్కడా? ఒక 1 వీక్ లో ఇచ్చేస్తానన్నా. మామ వీడిని సైలెంట్ గా అడిగితే పని కాదు, బాగా వైలెంట్ గా అడుగు. ఏయ్, పట్టుకోరా. వైలెంట్ గా? అవును, వైలెంట్ 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 అంటే ఇలా కొట్టుకోవాలా? డబ్బులు ఎక్కడ్రా? అన్నా, అలా కొట్టుకోకుండా నా 1 వీక్ లో ఇచ్చేస్తానన్నా. జడుసుకున్నాడు స్మాల్ ఫెలో. ఇవన్నీ నీకొచ్చినవేనా? అవునన్నా. ఆ? అందులో నీకేది బాగా ఇష్టం? అదిగో ఆ పెద్ద కప్ అన్నా. అయ్యో, పెద్ద కప్ అంటరా? ఏది ఇదా? అవునన్నా, నా చైల్డ్హుడ్ మెమరీ. చాలా ఇష్టం అంటరా? అయ్యో, చిన్నప్పటి నుంచి అంట. అవునవును. నువ్వు కూడా బాగా ఆడతావు కదా మామ. అయ్యో, అన్నా, 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 ఇలా కొట్టొద్దన్నా. తగ్గు, తగ్గు, గట్టిగా తగ్గు. ఇంకా, ఇంకా. ఏంటన్నా ఇలా అలాగే చేస్తున్నావు? కడుగు. అన్నా, అన్నా, వద్దన్నా, ప్లీజ్ అన్నా, అన్నా, వద్దన్నా. అయ్యయ్యో, మెమరీస్ ని తొక్కేసా. అన్నా, ఎందుకన్నా దాన్ని అలా పగలగొట్టావు? మామ, ఇప్పుడు నువ్వు సైలెంట్ గా ఉండు, నా వైలెంట్ ఏంటో చూపిస్తా. రే, అది ఈరోజు సాయంత్రం మా అమ్మ రిసెప్షన్ కి ఇవ్వడానికి కొన్న కప్ అండ్ సాసర్ రా. ఇంకా ఎన్ని ఇలా గడియారాలు కప్పులు సాసలు ఇచ్చి మోసం చేస్తారా? ఇదిగో తీసుకో. అయ్యో, సరే మామ, సరే మామ. కప్పు కొడతానని బొట్టన వేలు విరగొట్టావురా. నీకేమేమి ఇష్టమో అవన్నీ మేము పగలగొడతాం. అవును. ఏంటి దాస్తున్నావు? ఇది దోమల బేట్లో ఏమైనా దాచిపెట్టావా? అన్నా, ఇది డ్రీమ్ క్యాచర్, చాలా సెంటిమెంట్ అన్న. దీని ఏం చేయదన్నా, ప్లీజ్ అన్నా. ఏది చూడండి, ఏం పని లేకపోతేనే ఇలాంటివన్నీ చేస్తారు. ఇదంటే నీకు ఇష్టమా? ఈ కళ్ళ మాత్రం ఏ, పీకద్దన్నా. ఎగిరిపోతుందా ఏంటి, ఏంటి? తిన్నా ఆ, పేకొద్దంటావా? పీకేశా. ఇప్పుడు చూడు. కలెక్షన్కి వెళ్ళాలి, డబ్బులు ఎప్పుడు ఇస్తావు? నువ్వైతే భాషాబాయినే స్తంభాన్ని కట్టేసి కొట్టిన వాడివి, నేనేదో చిన్న పిల్లనన్నా. ఆ తర్వాత బాషాబాయ్ మా మామని పట్టుకుని కుక్కని కొట్టినట్టు కొట్టాడు. ఆ విషయం నీకు తెలీదా? తెలీదు అనుకున్నా. వాడు అడిగాడా? వాడు అడిగాడా? వాడు అడిగాడా? వాడు అడిగాడా? నైట్ కలుద్దామన్నా. నైట్ ఇచ్చేస్తావా? బాగుందిరా. నిన్ను కొట్టగానే వెంటనే ఇస్తానని చెప్పాడు. ఇకపై నువ్వేం చేస్తావంటే, నేను కలెక్షన్కి వెళ్ళేటప్పుడు నువ్వు నాతోనే ఉండు. ఓకే? మామ, నీకోసం ఎండి దెబ్బలేని తింటా. ఏమైందిరా? ఆ దెబ్బేంట్రా? గోడ గుద్దుకున్నానమ్మా. దిష్టి తగిలిందిరా. దిష్టి తీస్తే సరిపోతుంది. నువ్వు దిష్టి తీయొద్దు, ముష్టి వేయద్దు, కానీ ముందు నువ్వు లోపలికి వెళ్ళమ్మా. పోరా, నేనేం చెప్పినా నువ్వు విను. ఏంటి ఎగ్జార్సిస్ట్ చేయకుండా? వాడి పెద్ద హ్యారీ పాటర్ ఫ్యాన్ అయి ఉంటాడు. నీకు పెద్ద ఫ్యాంటసీగా చెప్పాడే. డాక్టర్, ఆయన చెప్పేవన్నీ నిజాలే. ఈ కాలంలో దెయ్యాలు భూతాలా? అది కలలో. డాక్టర్, అవునరా,
నువ్వు బాగా డిప్రెషన్లో ఉన్నావు, అందుకే అలా అనిపిస్తోంది. ఒకే ఒక కౌన్సిలింగ్ రా, నేను పక్కాగా క్లియర్ చేసి పంపిస్తా. ఓకే డాక్టర్. ఏంటి డాక్టర్ ఇన్నర్ వేర్ యాడ్లో మోడల్ వస్తున్నారు? బాత్రూమ్కి ఇలా కాకుండా ఇంకెలా వెళ్తారు? చెప్పు, అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఇదిగో ఈ డ్రీమ్ క్యాచరే డాక్టర్ నా ప్రాబ్లం అంతా. ఓ రోజు తెలియక ఇందులో నుంచి ఓ ఫెదర్ పీకాను. అప్పటి నుంచి నిద్రపోతే చాలు దయ్యం కళ్ళు ఇరుక్కుపోతున్నాను డాక్టర్. ఏంటి ఇది పీకినప్పటి నుంచా? దీనికేంటి కిచెన్ లో ఓ బొమ్మ వేలాడుతోంది? ఆ, ఇప్పుడు నా మైండ్ కాస్త రిలాక్స్ అయింది డాక్టర్. దట్స్ మై బాయ్. ఈ రోజుకి అయిపోయింది, నువ్వు అయిపోయావు. రేపు కలుద్దాం, నువ్వు వెళ్ళు. నైటే కలుద్దాం డాక్టర్. హలో అన్నా. డబ్బు రెడీ చేసావా? రెడీ చేస్తాను. మీరు ఎప్పుడు నిద్రపోతారు? నేను ఎప్పుడు నిద్రపోతే నీకెందుకురా? చూడు, ఇంకో గంటలో నేను నిద్రపోతాను. ఆ? నిద్రపోయాక డబ్బు రెడీ రమ్మంటే రావడం కుదరదు కదా. నేను నిద్రపోవడం అటుంచు, ముందు నువ్వు ప్రశాంతంగా నిద్రపో. సరే డాక్టర్. పెట్టేశాడు. ఐ. దేవుడా, అందరినీ కరెక్ట్గా అదే లొకేషన్ పంపించు స్వామి. గుడ్ నైట్ చెప్పడం మర్చిపోయా. వచ్చేసానా? డాక్టర్ ఆ డెవిల్ వచ్చారో లేదో తెలియట్లేదే. డ్రీమ్ కి ఎక్కడుందబ్బా?